ఇక సోషల్ మీడియా ప్లాన్లకు పాపం వాళ్ళకు రోజు అంటే వాళ్ళకు ఉండాలి, జీవనోపాధి కోసం ఆ సోషల్ మీడియాలో పనిచేస్తున్నారు పిల్లలు. వాళ్లకు నెలకు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు కేటీఆర్. ఇష్టం వచ్చిన అబద్ధాలు, ఇష్టం వచ్చిన తప్పుడు ప్రచారాలు చేపిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నువ్వు ఎన్ని ప్రచారాలు చేసినా ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు నమ్మరు. అందులో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు నిన్ను నమ్మరు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను నేను. ఇయ్యాలో మా ముఖ్యమంత్రి గారు ధర్మంగా, న్యాయంగా ఇయ్యాలో కేసు విషయంలో విచారణ చేపిస్తున్నాడు. వెంటనే ఒక ఆడిబిడ్డ మా కాంగ్రెస్ పార్టీ కానీ, మా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, ఈ తెలంగాణలో కానీ, ఈ దేశంలో కానీ ఆడపిల్లలను సొంత ఆడిబిడ్డలాగా గుర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మా ముఖ్యమంత్రి గారు సొంత బిడ్డల్లాగా, సొంత ఆడిబిడ్డల్లాగా గుర్తించేటువంటి మా ముఖ్యమంత్రి గారు. ఆడపిల్లలకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరిగినా వెంటనే చట్టపరమైన చర్య తీసుకోవాలని ఆదేశించే మా ముఖ్యమంత్రి గారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీని బదనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. మా ప్రభుత్వాన్ని బదనం చేసే కార్యక్రమం మాట్లాడుతున్నారు. విచారణ చేస్తున్నారా? ఎందుకు తొందరపడుతున్నారు మీరు? విచారణ జరుగుతుంది కదా. సెక్షన్లు కూడా మార్పిచ్చాడు. ఎవరు తప్పు చేసినా చట్టం ముందు అందరూ సమానమే. ఆ లక్ష్యంతో ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. డీజీపీ గారికి ఆదేశించారు. డీజీపీ గారు అదే పనిలో ఉన్నారు. తొందర ఎందుకు పడుతున్నారు మీరు? ఇయాలో బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ ఆయన మీద విచారణ జరుగుతుంది. చట్టపరమైన చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. ఆయన కేంద్ర హోంమంత్రికి కూడా 100కు 100% చట్టపరమైన చర్య తీసుకోవచ్చని చెప్తున్నాడు. ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు అనే లక్ష్యం కొద్దున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇది వాస్తవం. మా ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపిల్లలను, ఆడబిడ్డలను అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. నీ లెక్క ఆడబిడ్డను బయటికి వెళ్ళగొట్టి తరిమేసే కార్యక్రమం మా పార్టీ సంస్కృతి కాదు, మా ముఖ్యమంత్రి సంస్కృతి కాదు. కేటీఆర్ నీకేం లుచ్చా మాటలు మాట్లాడుతున్నావు నువ్వు? మీరు లుచ్చా మాటల పక్క ఉన్న సొంత ఆడిబిడ్డనే, కవితనే పట్టవాటిని బయటికి నెట్టేసినావు. ఆస్తి పంపకాల కాడ, పదవుల పంపకాల కాడ ఇది అడుగుతుందేమో అనే భయంతో పట్టవాటిని ఇంట్లో నుంచి ఆడిబిడ్డను తరిమేసిన చరిత్ర మీది. మీరు కూడా న్యాయం మాట్లాడుతున్నావా? మీరు నీతులు చెప్తున్నారు. మీ గురించి తెలియదా? ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆ అమ్మాయి విషయంలో కానీ, ఆ భగీరథ్ విషయంలో కానీ వాస్తవాలు తేల్చాలనే విచారణ జరుగుతుంది. వాస్తవాలు కూడా తేలాలి, తేల్చవలసిన అవసరం ఉంది. కాబట్టి విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఒకవేళ తప్పు చేసినట్టయితే వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతారు. చర్యలుంటాయి. జీవితకాలం కూడా జైల్లో ఉంటాడు. అది గుర్తుపెట్టుకోండి. తప్పు తప్పే కదా, అది వాస్తవం. నీ గవర్నమెంట్లో జరిగింది. మేము ఇది కాదు, మేము ఒక దిక్కు ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగిన రాష్ట్రంలో మా రాహుల్ గాంధీ గారు కూడా ఆదేశాలు జారీ చేశాడు. ఈ దేశంలో ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా, ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా ఊరుకుండే ప్రసక్తే లేదు. వాళ్లకు న్యాయం జరిగేదాకా మనం పోరాటం చేయవలసిందే. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే.
ఈ దేశంలో ఉన్న ఆడబిడ్డలు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలు కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. దానికే కట్టుబడి ఉన్నామో ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, మేమేదో సక్కటోళ్ళము, మేము మా ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే 8 తారీఖు నాడు జరిగింది, 9 తారీఖు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశాడు. వెంటనే స్వయంగా డీజీపీ గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి వెంటనే విచారణకు ఆదేశాలు జారీ చేశాడు. మా ముఖ్యమంత్రి గారికి ఉన్న చిత్తశుద్ధి. ఇంకా మళ్ళీ మా ముఖ్యమంత్రి గారిని ఎవరికో బండి సంజయ్ గారికి ఏదో మద్దతు చేస్తున్నాడు, ఏదో సపోర్ట్ చేస్తున్నాడు. ఆ కోట్ల రూపాయలు దోపిడీ చేసిన డబ్బును పెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తే అది కరెక్ట్ కాదు. ఏదో ఒక్క రోజు ఆ సోషల్ మీడియాను కూడా బ్యాన్ చేసి వాళ్ళను కూడా చట్టపరమైన చర్య తీసుకునే కార్యక్రమం ఉంది. అది గుర్తుపెట్టుకో. ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అయిపోతుంది కదా అనుకుంటే కాదు. కేటీఆర్ అంతని గురించి తెలుసాయా, నువ్వు తొందరపడకు. మొత్తం నీ చరిత్ర ఏదో పెద్ద నీతి పరువు లెక్క మాట్లాడుతున్నావేందా? మీ చరిత్ర మాకు తెలుసాయా బాబు, తొందరపడకు. కేటీఆర్, హరీష్ రావు గారు, మీ చరిత్ర మొత్తం మా దగ్గర ఉంది, తొందరపడకుండ్రి. ఏదో ఈ రాష్ట్రం ఉన్న ఆడబిడ్డలకు మీద ప్రేమ ఉన్నట్టు నీ సొంత చెల్లెనే బయటికి నెట్టేసినావు. నువ్వు ఆడబిడ్డల గురించి మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడే ముందు మేము చెప్తాము, వినాలను, ప్రజలకు కూడా తెలియాలి.